ఇంకా ఇంకా కావాలి, అక్కడి నుంచి ఒకటి మాత్రం కాదు, ఇంకా సరదాగా బాగుంది. ఇది చాలా హోమ్లీగా ఉంది టైటిల్, అలాగే ఫంక్షన్ కూడా చాలా హోమ్లీగా ఉంది. అంతగా ఒక కుటుంబ సభ్యులాగా నేను ఈ సినిమాలో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు ఉందల్లా ఒకే సంబంధం, శ్రద్ధా దాసు. అదే ఇంతో చెప్పా కదా, శ్రద్ధ. నువ్వు 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 గెస్టే కదా. శ్రద్ధ కక్కేవాడు కక్కాలమ్మా. ఈ సింపథెటిక్ ప్రెగ్నెంట్. సరే, సో నేను చెప్పే ఇంతకుముందు శ్రద్ధ ఉండాలని, శ్రద్ధా దాసు అంటే నాకు ఎలా పరిచయం, మన సినిమాలు చేయడం అడగగానే పాత్రని. దాంతోపాటు మరి కథనాయకుడు ఎవరు అర్థం కావట్లా, సిద్ధువా శ్రద్ధా దాసు అర్థం కావట్లా. ఆవిడేమో తుపాకీ పట్టుకునేది, తుపాకీ మరి శ్రద్ధా దాసు. ఇంకా రష్మి గారు, రష్మి, రాజా రవీంద్ర, శ్రద్ధా దాస్. ముఖ్యంగా మా సినిమాలో రాత్రిపూట మేము షూటింగ్ చేస్తున్నాం, మంచి చలికాలం. మరి నేను ఆవిడంటే ఆవిడకి రాత్రి ఫుల్ నైట్స్ చేసుకుంటూ వెళ్ళాం. పాట టింగో టింగో మరి చూడటానికి మరి ఎంతో అద్భుతంగా ఉంది పాట. మరి ఆవిడ అందరం కలిసి కష్టపడబట్టే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, సమిష్టి కృషి, అందరం కలిసి కష్టపడబట్టే ఏదైనా అందరూ కలిసి కష్టపడితే దాని ఫలితం. సినిమా అన్ని హంగులు, అన్ని రంగులు, అన్ని బొంగులు, ఉంగరాలు. ఇందాక అన్నా కదా, విత్తుల నుంచి ఇది చెట్లు ప్రభావించడం ఉన్నది కానీ పండ్లే ఉత్పత్తి ఉండటం భ్రమము కదా. అంటే మాకు కొంచెం వైద్యం ఉందిలేండి, సాహిత్యం అనేది.